దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యోహు అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతును ఈలాగు ప్రకటన చేసెను. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా. ఇది దేవుడు ఒక ప్రవక్తతో యెహోషాపాతుకు వచ్చి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఒకసారి, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా. దేవుని శత్రువులకి స్నేహితుడయ్యాడు, అది గద్దిస్తున్నాడు. దేవుడికి ఇష్టం లేని పని చేశాడు. నెక్స్ట్ ప్లీజ్. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చింది. నెక్స్ట్ ప్లీజ్. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. చాలు చూడండి ప్లీజ్. 2 మాటలు వస్తున్నాయి ఇక్కడ. నువ్వు యెహోవా శత్రువైన వారికి స్నేహం చేస్తున్నావు, ఇది దేవుడికి నచ్చలేదు, అందువలన దేవుని కోపం నీ మీదకి వచ్చింది. ఫస్ట్ మాట. తర్వాత మాట ఏంటంటే మూడోది పెట్టండి. మూడోది, అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. 2 మాటలు ప్రవక్త చెప్తున్నాడు. నేను వాడుక భాషలో తెలుగు మామూలుగా చెప్పాలంటే, నువ్వు దేవునికి అయిష్టమైన పని చేశావు, దేవుడి కోపం నీ మీదకి వచ్చింది. అయితే కానీ ఒకప్పుడు నువ్వు దేవుడికి ఇష్టమైన పని చేసావు, నీ క్రియలు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఒకప్పుడు నీలో మంచి ఉంది, చెడు ఉంది. యెహోషాపాతు దేవునికి వ్యతిరేకుడు కాదు, దేవుడు అంటే ఇష్టమే, ప్రేమే. దేవుడి కోసం కొన్ని పనులు చేశాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, దేవుడికి ఇష్టమైన పనులు కొన్ని చేశాడు. కానీ సడన్గా మరి దేవుడికి అయిష్టమైన పని చేశాడు. ఒక ఆహాబ్ అనే రాజుతో జతకట్టి చెడ్డ సహవాసం చేయడం వల్ల దేవుడికి కోపం వచ్చింది. అయినా సరే అన్నాడు కదా, నాకు కోపం వచ్చింది కరెక్టే, కానీ ఒకప్పుడు మంచి పనులు చేసావు, మంచి పనులు చేసావు ఒకటి. రెండోది, నువ్వు తెలుసుకుని నా మీద ఆధారపడుతున్నావు, నా దగ్గర విచారణ చేయాలని కోరుకుంటున్నావు. అలాగే మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒకప్పుడు మంచి పని చేసావు, ఒకప్పుడు నీకు తొలి ప్రేమ లేకపోతే మొదటి ప్రేమ లేకపోతే దేవుడి మీద ఇష్టం ప్రేమ ఉంది, మొదట్లో బాగానే ఉన్నావు, స్టార్ట్ చేసావు, అంత బాగానే ఉంది. కొన్ని సంవత్సరాలకి ఏమైపోయావు అంటే తెలియకుండా చెడ్డ సాంగత్యం చేసావు, లేకపోతే మైండ్ చెడిందో బాగోలేదో ఏమైందో ఒకటి, దేవుని తొలగిపోయావు, కొంచెం దేవుడికి ఇష్టమైన పనులు చేసావు. అయినను నువ్వు తిరిగి వచ్చి దేవుడి మీద ఆధారపడితే నా దేవుడు యెహోషాపాతుకి ఎలా అయితే సహాయం చేశాడో నీకు కూడా అలాగే సహాయం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. అందుకు నేను అంట, నీ తప్పులు తప్పులే, కానీ మళ్ళీ తిరిగి దేవుడి మీద ఆధారపడే తత్వం ఉంటుంది. అసలు యెహోషాపాతు అక్కడ యుద్ధ భూమి, ఆ యుద్ధ రణరంగంలో యుద్ధానికి వెళ్ళాలి. అలాంటిది యెహోషాపాతు ఎంత మారాడంటే, దేవుడు అంటాడు యుద్ధం నాది, నువ్వు పట్టించుకోకు, నువ్వు చూసుకోకు, నో ప్రాబ్లం అంటాడు. అయితే యెహోషాపాతు యుద్ధ రంగానికి వెళ్తూ కూడా ఆరాధన చేసుకుంటూ వెళ్తాడు. అంత ఆధారం, అది హృదయాన్ని చూశాడు. యెహోషాపాతు ఒకప్పుడు బాగానే ఉన్నావు, కానీ చెడిపోయావు, కానీ ఇప్పుడు మళ్ళా నా మీద తిరిగి ఆధారపడుతున్నావు. నీ ఒకప్పుడు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నా, నీ త్యాగము, నీ విత్తనం, నీ ప్రార్థన, నీ వాక్యము, నీ యథార్థత, నీ నమ్మకము, అది గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆధారపడుతున్నావు కాబట్టి నీకు సహాయం చేస్తా. హల్లెలూయా. అందుకే నేను అంటాను, పడిపోయి అక్కడ దొల్లొద్దు. నేను ఇందాక అన్నాను, తప్పులు ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి. నేను యవనస్తులో కానీ అందరిని చూసేది ఏంటంటే, వాళ్ళు తప్పు చేశారని చూడను, ఆ తప్పు నుంచి బయటికి రావాలని ఉందా లేదా, దేవుడి మీద ఆసక్తి ఉందా, చచ్చిపోయిందా, ఇది నేను చూస్తా. ఇందాక నలుగురు గురించి ఒక మాట అన్నా, నేనే చెప్తాను, తప్పు అలవాట్లు ఉన్నాయి, కొన్ని తప్పుగా ఉన్నారు, బట్ స్టిల్ వాళ్ళకు విత్తనం ఉంది, దేవుడు అనే తత్వం ఉందా, భయము, భక్తి, దేవుడి కోసం బతకాలని ఒక తృష్ణ, ఆకలి, దప్పిక ఉందా, అది లేకపోతే ఇంకా వేస్తాడు. అది ఎంత మంచోడో దండగే. ఎందుకంటే దేవుడి పట్ల ఉందుంటే ఇవాళ సరి చేసుకుంటాడు. సో దేవుడు మనం అలా చూస్తాడో సాధ్యమంతా మనుషులు కూడా అలాగే చూడాలి. ఇప్పుడు నేనున్నాను, దేవుడు నన్ను ప్రేమించినంత వీళ్ళని ప్రేమిస్తున్నా. యవనస్తులు అవ్వచ్చు, వేరే మనుషులు అవ్వచ్చు, నా విశ్వాసులు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. ఎలా అంటే దేవుడు నిన్ను తప్పిపోయినను నన్ను విడవలా, ప్రేమించాడు, అసహించుకోలా. అదే కనుక నా బతుకుని చూసి అసహించుకుని ఉంటే ఈ పాటికి నేను ఎదుటివాడిని ప్రేమించేవాడిని కాదు. కానీ ఏ ప్రేమతో అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో, ఏ క్షమాగుణంతో నన్ను క్షమించి నా తప్పులు పక్కన పెట్టి నాలో ఉన్న మంచిని బయటికి తీసుకొస్తున్నాడో, అలాగే నా వరకు పాస్టర్గా మీ వాడు కూడా ఎదుటివాళ్ళ యొక్క మంచి చూసి చెడు పక్కన పెట్టి ఆ మంచిదాన్ని పైకి తీసుకురావాలి. హల్లెలూయా. ఇది దేవుడి బుద్ధి. అపవాది బుద్ధి ఏంటి? చిన్న తప్పు చూసినా ఎందుకు చేసా ఆని చంపేస్తుంది, చచ్చేదాకా. ఆ బుద్ధి మన కొడుకుండా అంట. ఆడికి అసలు లేదనుకో వదిలేయచ్చు. ఇప్పుడు యెహోషాపాతు అదే చూపించా. యెహోషాపాతు చేసిన పనులకి దేవుడు కోపం వచ్చింది. అయినా ఒకప్పుడు బాగా బతికావు, మంచుకున్నావు, మళ్ళీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, పర్లా నీకు సహాయం చేస్తాడు దేవుడు. నేను మీకు చెప్పేది అదే. ఈ లోకంలో పడిపోయే ఆస్కారం ఉంది, ఛాన్స్ ఉన్నాయి, కొన్ని ఆకర్షణ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అయినా నువ్వు పడిపోయిన మటుకి దేవుడు ఎందులో ఆసక్తి పడిపోకూడదు మీకు. అందుకని వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, మందిరానికి రండి, సహవాసం చేయండి, అప్పుడే నిలిచి ఉంటాం.